హాయ్ దోస్తులు, అందరూ ఎట్లా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. గిట్టనే ఆదరిస్తూ ఉండండి మన ఛానల్ని. ఇంకా కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, మన వీడియోస్ చూస్తున్నారో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసినప్పుడు వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 129. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. తొందరగా వంట చేసుకొని దాకనకన్నా పోయేస్తా. మంచిగా సుజాతకు ఎవరో మరి చూసి రావాలి. ఫోన్ ఏమో ఎత్తుతలేరు, మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఎత్తకపోయే. మరి ఏమైందో ఏమో చూడాలనిపిస్తుంది. పోతే బాగుండు దవాఖాన కాడికి. వాళ్ళు వస్తారు మరి ఇంటి కాడికి, నేను వాళ్ళను ఇక ఏమనుకుంటుంది, ఇంటి ముంగట్నే ఉంటుంది. ఏమో సమాచారం కోసం అన్నా జర్ర కూడా అడగలేదు చూడు అనుకుంటుందో ఏమో. మళ్ళాక దవదబా వంట చేసి పోతా. తొందరగా కూరగాయలు కట్ చేసుకొని పొయ్యి పక్క ఇట్లా వస్తారేమో, మరి స్వాతి ఇట్లా వస్తారేమో. పొయ్యి వాళ్ళని తోలుకొని పోయన్న రావాలి. వాళ్ళు వస్తుంటే వాళ్ళని తోలుకొని పోతే ఇంకా వాళ్ళు కూడా రానంటే మరి ఏం చేస్తా. నా మగడు ఏడిపోతుంది అనుకుంటాడు ఏమో, మరి చూడాలి. ఆయన ఏమంటేంది ఇప్పటి నుంచి ఆయన ఏమన్నా మడత పెట్టుడే. ఇక నేను ఈయనకు భయపడకుండా స్వాతికి ఇట్లా ఫోన్ చేయకుండా ఉండుంటే నాకు ఈ విషయం తెలిసేదే కాకపోయేది. ఇక మళ్ళీ వచ్చి ఏదో ఒకటి అంటుండే. ఊళ్ళో ఇంతమందికి తెలుసు, దీనికి మాత్రం తెలియలేదంట. గట్లుంటారు మనుషులని ఏమనుకుంటున్నా ఏమో. ఇక ఆయన వస్తూనే ఉన్నాడు కదా, రాని ఇప్పుడు నన్ను ఏమని అన్నాడో అప్పుడు చెప్తే ఆయన సంగతి ఏమనుకుంటున్నాడో ఇంకా ఇప్పని చూకునేది లేదు. ఏంది బాగా హుషారుగా కనిపిస్తున్నావు, ఏ సంగతి? ఏం లేదయ్యా. ఏందబ్బా దీని మాట కూడా చేంజ్ అయ్యింది, ఇంత హుషారుగా మాట్లాడబట్టే. ఏదో జరుగుతా ఉంది, దీనిలో ఇంత తేడా రావడం ఏంది? నిన్న ఇట్లున్నది, ఇయ్యాలేంది ఇట్లా అయింది ఇది? నిన్న చూస్తే పిల్లి కూనలాగా చెప్పినట్టు ఆడింది, ముఖం అంతా బిర్రగా పెట్టుకొని ఉన్నది. ఇవాళేమో ముఖము హుషారు అయ్యింది, మాటల హుషారు వచ్చింది, పులిలాగా ఎగిరి పడుతుంది. ఇది ఏమైనట్టబ్బా? ఏంది ఇంత తేడా వచ్చింది దీనిలో? లాభం లేదు, దీన్ని నాకు ఇట్లా కనిపిస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇది ఎప్పుడు గట్లనే ఏడ్చుకుంటా తుడుచుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఏమైందో ఏమో, మరి ఇట్లా తేడా కొడుతుంది. చూస్తా కనుక్కుంటా. చూసుడు తప్ప ఏం చేసేది లేదు నా మగడు. ఏమో అనుకుంటున్నాడు, ఇదేంది ఇంత మంచిగా అయ్యింది అని అనుకుంటుంది కదా. చెప్తా ఇప్పటి నుంచి ఇక నీ పప్పులేం ఉడకవు మగడా. అమ్మా ఇన్ని రోజులు ముప్ప తిప్పల పెట్టిండు, నేను ఇంత హుషారుగా కాగానే ఏమైతున్నట్టుంది లోపల నా మొగనికి. అందుకే ఎట్లా చూస్తున్నాడు గుడ్లు ఎలా పెట్టి. దీనిలో ఇంత హుషారు నాకు నచ్చతలేదు. ఏం చెయ్యాలబ్బా? ఇది ఇంత హుషారు ఎట్లా అయిందని అర్థమైతలేదు నాకు. ఎవరు ఇంత హుషారు చేసిరు దీన్ని? నిన్న మొన్నటిదాకా ఎవరితోటి మాట్లాడలేదు ఇది, ఇవాళ ఎందుకు ఇట్లా పుంజుకుంటుంది? కొంపదీసి ఆదిగాడు ఇంటికి ఇట్లా వచ్చిండా ఏంది నేను లేనప్పుడు చూసి? మరి ఇదెందుకు అంత హుషారయ్యిందబ్బా? నాకు ఇప్పుడు ఎట్లా తెలిసేది? దీని కడుపులా భయం చొర్రినుండే, ఇప్పుడు గంత ధైర్యం ఎట్లొచ్చింది దీనికి అని నాకు ఆలోచన అవుతుంది. ఏం చేతు దీన్ని మళ్ళా పిల్లికునేలాగా చేయాలంటే నేను ఏం చేయాలబ్బా? అవే మరి బుక్కెడు వండేసేది ఉందా లేదా? జర అంతా అంబలి కాస్తావేమంటే ఇలా గాయపోతివి. ఇంకో గింత టైం అయ్యింది, రొట్టెనైనా చేస్తామంటే రొట్టె చేయపోతివి. నాకు కొత్త ఎండ పెడుతున్నావు, ఎండాకాలం స్టార్ట్ అయ్యింది. ఇంకా నువ్వు ఇట్లా ఎండ పెడితే నేను పుల్లలాగా తయారైతేనే. ఏందో బక్క వాళ్ళు కొట్లాడుతున్నట్టు రాళ్ళు మొగలు ఎప్పుడు ముసలు కొట్లాడుతూనే ఉంటారు. భలే గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. ఏమే తాత, అమ్మమ్మని ఏదన్నా అన్నదాకా నీకు పానం ఇంకోదానే? అయ్యా ఏందే ఈ నిన్న మొన్న ఇది తాన కూర్చొని ఉన్నది, గీల గింత హుషారు ఊరికొస్తుంది మాట్లాడుకుంటా. ఏమై ఉంటది? ఎవరు వచ్చేది? గానితనేనా? అబ్బో ఏం పిల్ల బాగున్నావా? ఏంది ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు, కనిపించకుండా పోతివి, ఇప్పుడు బాగానే టిక్కు అనుకుంటూ వస్తున్నావు. నిన్న మొన్న ఆయన లొల్లులన్నీ దులిపేసినట్టుంది పిల్ల, గట్టిగా నవ్వుకుంటూ ముడుచుకుంటూ వస్తుంది బయటికి. ఏం పిల్ల అన్ని దులిపేసినావా? నిన్న మొన్న ఆయన కొట్లాటలు, నీ మొగానికి నీకు మస్తు కొట్లాటలా కదా, ఏమైనా అన్ని దులిపేసినట్టున్నావు, మంచిగా దులుపుకోనికి వస్తున్నావు. నిన్న మొన్న సూతమన్న ముఖం కనిపించలేదు, ఇలా బాగా నిగనిగలాడుకుంటూ ఊరుకొస్తున్నావు. మీ మొగలకేం పని? ఏదైనా చిన్న తప్పు దొరికిందంటే దాన్ని పట్టుకొని సాగదిస్తా ఉంటారు. ఎన్ని రోజులు భయపడకుండా మూల కూర్చుంది చెప్పు. అందుకే అన్ని తెలిపేసినది. ఇదంతా కాదు కానీ బక్కవతోటి మాట్లాడతామని వస్తే నువ్వేంది
ముచ్చట పెట్టబడుతుంది. ఏంద్రా అనిత చెప్పు, ఏందో నేనే ఆశ్చర్యపోతున్నా. నువ్వు ఇట్లా రాగానే ఎన్ని రోజులు అవుతుంది అమ్మ నీ ముఖం చూడక? బంగారం అయిపోయింది ముఖము. నీ మొగడు ఏం అనలేదా గిట్లా వస్తుంటే? ఏం చేస్తాడు, బెత్తిరి చూపులు చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నట్టున్నాడు. ఆయన కూడా ఏంది ఇది బెల్లం కొట్టిన రాయలాగా నిన్న మన ఇంట్లో పడి ఉన్నది, ఇప్పుడేమో గెట్టరు కాబట్టి అనుకుంటున్నాడు. అనుకోని నేను చేసేది నేను చేస్తా. జరసేపు ఆగుర్రే, నేను ఒక మాట మాట్లాడనికొస్తామంటే ఒకటే అందుకున్నారు, మాట్లాడనిస్తలేరు. ఏంది నన్ను చూసి అంత ఆశ్చర్యపోనికి ఏమైనా కొత్త పెళ్లి కూతురునా ఏంది? నేను చెప్పురా ఏందో. గదేనే ఇక మళ్ళా దావతన పోయిందంట కదా అలా సుజాతకి ఇక నొప్పులు వచ్చినాయంట. ఇక అందుకనేసి ఏంది కొడుక బిడ్డనా తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదాయే. ఇక ఏమో గడ నెట్వర్క్ చక్కగా ఉండదు, ఫోన్లలో సిగ్నల్ రాదంట, హాస్పిటల్స్ వల్ల కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకే ఒక ఫోన్ కలుస్తుంది, ఒక ఫోన్ ఏమో ఎత్తలేరు, ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంక ఎవరికి తబ్బా అని చెప్పేసి సపడ కాకుండా పోయి అన్నొస్తామా మరి వస్తారా లేదా మీరు కూడా అని చెప్పేసి కనుక్కుందామని వస్తే ఇక ముసలోడేమో ఒకటే ముచ్చట పెట్టబట్టే కొత్త పెళ్లి పిల్లని చూసినట్టు చూడబట్టే నన్ను. ఏ పిల్ల, నీకు సిగ్నలే కావాలి కదా, నా ఇంటికాడ మస్తు వస్తుంది. ఇప్పుడు ఫోన్ తీసి మాట్లాడు మంచి. ఎందుకు కదా పిల్ల, మస్తు సిగ్నల్ వస్తాయి. ఇలా కూర్చొని ముద్దుగా మాట్లాడినా ముంగట. ఓర్ని ఎర్రి ముసలోడా, నేను అనేది మా ఇంట్లో కూడా వస్తుంది అయ్యా సిగ్నల్. ఇంటి ముంగటనే కాదు, ఆడ దావతంలో ఉన్న ఫోన్లకు సిగ్నల్ గుంజతలేనట్టుంది. వాళ్ళ ఫోన్లు కలుతలేవు. నేను ఎంత మొత్తుకుంటున్నా ఫోన్లో వాళ్ళ పోతలేదు. నేను చెప్పేది గదిరయ్యా, నీ ఇంటి ముంగట వస్తేనే వస్తుందా సిగ్నల్? మా ఇంటికాడ రాదనుకున్నావా ఏంది? మా ఇంటికాడ చాలా వస్తుంది పిల్ల, మంచిగా వస్తుంది. గిన్నె పొద్దున వచ్చి కూర్చోవచ్చు కదా నువ్వు. ఓ అవ్వ కృష్ణ, ముసలాడు బాగా జాంతనం ఆడుతున్నాడు నాతోటి. బాగా గమ్మత్తుగా మాట్లాడబట్టే ముసలానికి మంచిగా వండి పెడుతున్నావు, తిన అరుగుతలేదు. వచ్చిపోయేటోళ్ళతోటి ఇట్లాంటి పూతలు పూసుకుంటా కూర్చున్నట్టున్నాడు. ఈ వయసులో మాటలే తప్ప ఇంకేం చేస్తానే పిల్ల. నా ముసలాంతో రోజు ఒక గంట గిట్లా మాట్లాడరాదే, ఊకే కొట్లాడతాడు. అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని తిన్నారు దాకా మాట్లాడి పోరాదు. నాకు నిమ్మలంగా ఉంటుంది కదా. పగుతూ కొట్లాడతాడు పొద్దున నాతోటి. నీతో కన్నా ముసలాడు కూడా కూర్చుంటాడు ఇదంతసేపు. అవును, ఈ పడిచి పిల్లకి ముసలాంతో మాట్లాడితే ఇక చూసినాడు ఎవ్వడు నవ్వకుడవ్వడు. అంత బాగానే ఉంది కానీ వస్తావా రాజే చెప్పే ఒక మాట. కాదురయ్యా, నువ్వు పొలం కాడికి పని కూడా రాకపోతే, నువ్వు ఇంట్లోనే ఉంటే ఇంట్లోకి బయటికి వెళ్ళకపోతే బాగానే నీకు ఈ విషయం బాగానే తెలిసింది. ఎవరు చెప్పిరి? ఇంకెవరు? నేను ఇందాక సాతికి ఫోన్ చేసిన, తిక్కలేసింది ఇంట్లో కూర్చొని ఊకే డల్లు ఉండి పిచ్చిలేసిపోయింది నాకు. ఈ అమ్మ ఫోన్ లేటం అందరికని చెప్పి చేసిన. ఫస్ట్ సాతికి చేసేసరికి ఈ విషయం చెప్పింది. ఇక నా పనం కుట్టాది. ఇక ఇంటి దిక్కు చూస్తే తల వేసింది. ఇక సరే పట్టు అని చెప్పేసి రాత బాగుంటాయి ఇట్లా చేసి అలా పడేసి ఇంక వస్తూనే ఉన్నా. మీరు ఎవరైనా వస్తారా రారా అమ్మ తెలుసుకుందాం అని చెప్పి. సరే నువ్వు వస్తావో రావో చెప్పు, నేను మళ్ళీ వస్తా. నేను సాత్తానికి పోయేసి వస్తా. ఏమో పోయమ్మ, ముసలాడు ఇంకా ఉంటాయి అనేసి మొత్తుకుంటా ఉన్నాడు. ఏం చేతు ఇక నేనే వస్తుంది ఈ కాళ్ళ నొప్పులు పెట్టుకొని ఆడిపోయినాక జరంతా ఫోన్ మాట్లాడిపి పిల్ల. మాట్లాడతా మళ్ళాకతోటి. ఆ సుజాత మంచిగా ఉందా, ఎట్లా ఉంది, ఫోన్ మాట్లాడిపి. సరే అనిత కోరు కాబట్టి గంటగానం. అనిత ఏడికిరా? చెప్పు బుచ్చావా, గీడికే పని మీద పోతున్నా. చెప్పు ఏందో. ఆగు పిల్ల, మనం ఇంటికాడికి వస్తే గట్ల మాట్లాడుతుంది. ఏమాయని మొగడేమో గట్లేగా పడ్డాడు. ఆయనకేమొచ్చిందో ఏమోనమ్మా. చాలా రోజుల నుంచి తిప్పల పెడుతుండు, ఊరికి చీటికి మాటికి కొట్లాడుతుండు. అందుకని చెప్పేసి కోపం వచ్చింది. ఇక ఏం చేతి చెప్పు, లేని దానికి ఉన్నదానికి ఏదో ఒకటి అంటున్నాడు. అందుకే ఇక నేను ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థం కాక చప్పడ కాకుండా ఇంట్లోనే పడున్నా ఇన్ని రోజులు. ఇంక ఇదంతా కాదని చెప్పేసి దులుపుకొని వచ్చినాయి వల్ల. బాగా చేసిన పాటు ఎన్ని రోజులు భయపడుకుంటూ ఉంటావు కానీ ఇక మంచిగా ఉండు ఇప్పటి నుంచి అన్న. అంటే ఏందే ముసల్దానా, నేను ఇన్ని రోజులు మంచిగా లేరని అర్థం నీది? ఏమనుకుంటున్నావు నా గురించి? బద్మాజానా? ఏదో పోని పాపం అనేసి మాట్లాడింది, ఏ రోజు రాయబారం తెచ్చింది అనేసి అమ్మవాడు అన్న కానీ దానికి తెలుసు నీకు తెలుసు అనేసి అప్పుడే నేను తిట్టేది ఉంటే నేను. ఇప్పుడు నేను మంచిగానే ఉండక ఏం చేసింది? నా మొగనికి ఏం చేసినా నీకేమో చేసిందా? నేను నీకేం తెలిసే నా వాదలు? మంచిగా ఉన్నావు, ప్రతోళ్ళు నాకు చెప్పేటోళ్ళు అయ్యారు. నేను మంచిగా లేక ఏం చేసినానే? చాలు పాటమ్మా. ఓయమ్మా, ఇప్పుడు నేనేమన్నా నన్ను గంటగానం విసుక్కుంటున్నావు, గంటగానం దెబ్బ దగ్గర పడుతుంది. ఇగో గీట్లా మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నాను. అంటే నా మగనికి నీకు బాగా కలిసి అయిపోయింది. అంటే అలా నన్ను అంటోళ్ళే అయ్యారు. ఇప్పటి నుంచి మంచిగా ఉండంటే గిన్ని రోజులు ఎట్లున్నా మరి? గప్పుడు ఎట్లున్నా ఇప్పుడు గట్టనే ఉంటా. ఎవరన్నా ఇంకోసారి నన్ను ఏలెత్తి చూపించారంటే మంచి మర్యాద దక్క చెప్తున్నాను. ఇంకోసారి మళ్ళీ ఏమనుకుంటారో మీరు? ఓని ముసలలు పెద్దోళ్ళు అనే చూకున్నా కొద్దిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. బయటలు ఉన్నారు అనుకుంటున్నారా ఏంది? వాయమ్మో ఏమంటే నేపిల్లాగంతగానే ఎగబట్టబడుతుంది మీద శ్రీ పాడుగాను ఊకేనంటే నేను అంటే పిలిస్తే పిల్లని అదొక్కరు ఏదో ఒకటి అనబట్టే నన్ను. నా ఇష్టం వచ్చినట్టుంటా, నా ఇష్టం. ఇంట్లో మొగనికి భయపడైంది, బయటకు వస్తే మందికి భయపడైంది. నా బతుకంతా నా మొగడు చేసినాక ఆదిగాడు చేసినాక ఆన్ని కూడా అడిగి పడేస్తావు ఏందో అని సంగతి. ఇక ఇప్పటి నుంచి కండ్లకి ఎదురుగా రాని పక్క కోయుడు కాదు, ఆన్ని కూడా దులిపి పడేస్తా. ఏమనుకుంటుంటా నా పేరంతా బదలాం చేసేసిండు.
అవే బుచ్చి నీకు అవసరమానే గా పిల్లని ఎందుకు గెలిగించుకున్నావే నువ్వు? అది ఏడుకో పోతుంది, దాని పొట్ట తిప్పలకు పోతుందో అది ఎందుకు పోతుందో మనకు తెలియదాయే. నువ్వు గాదానికి అనుకోయి గెలిగించి పొద్దు పొద్దుగాల దాంతో తిట్లు తిన్నవేందే? ఇసి పాడగానే ఏందయ్యా నాకేం తెలుసు దాని గుణము ఎట్లుంటుంది అనేసి పెద్ద చిన్న చూసుకోకుండా గట్ల మొత్తుకుంటా నాకేం తెలుసు మంచి పిల్ల అని అనుకుంటే ఇన్ని రోజులు ఎట్లుందో గట్లనే ఉంది అనుకుంటే ఇంట్లో ఉండి పిచ్చిలేసినట్టుంది దానికి. అందుకే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పోతుంది తిక్కమోకంది. అయినా గా చిన్న పిల్లతోటి ఓ మాట అనిపించుకొని సిగ్గు కొట్టుకుంటే కదనే. పక్కన ఎవరు లేరు, నయమైంది ఎవరైనా ఉంటే నీ సిగ్గు పోయేది. ఈ అమ్మ గా పొల్ల తనకి ఎందుకు అయినవే? ఇంకోసారి ఆ పొల్లతోటి మాట్లాడకు నువ్వు. ఏంది ఏమనుకుంటుందా పొల్ల? చిన్న పెద్ద తేడా లేకుండా ముసలోడు ఉండి ఏమనుకుంటాడని కూడా అనుకోకుండా అన్ని మాటలని వాయే చూడు. ఎవరితో అనుకోకు నువ్వు. నేను అందుకే చెప్తానే నిన్ను ఏడికి పంపించాను. పొయ్యి లొల్లులు పట్టుకొని వస్తావు ఇంటికి, పొయ్యేదానికి వెలిగించుకుంటే ఇక్కడ బయట కూర్చొని. దాని గుణానికి తగ్గట్టు మొగడు అందుకే గట్ల పెట్టిండొచ్చు. దాన్ని చూడరా అదే పిల్లని ఏమన్నాని తిప్పుకుంటా పోవట్టే అని అనరాని మాటలని. ఇంత బువ్వ నోట్లో పెడదామంటే పోతలేదు, కూరలు ఏం కమ్మ చేస్తలేదు. ఏమొచ్చిందో ఏమో దీనికి స్వాతికి. ఏమైనా అందునా అంటే మా మొగనికి చెప్తుంది మళ్ళా. ఆ ముసలోడు వచ్చి నా మీద లొల్లి పెట్టుకుంటాడు. నా కూరలు కావాల్సుకొని చేస్తున్నట్టుంది. అత్తకు కమ్మ వండి పెట్టద్దు అనేసి అనుకుంటుందో ఏమో మరి. దొంగ ముఖంది ఎట్లా వండి పెట్టినా తినవలసి వచ్చే నాకు నా పానానికి. ఒక మాట గట్టిగా అందామంటే అననికి లేకపాయే. ఇక అన్నం వల్ల కూర వేసుకొని తింటే ఏం కమ్మగలేదు. గది గిరొట్టెలు తినే బతికేటట్టున్నా నేను. ముసలోనికి ఏంది మంచిగా పగుతూ పోతాడు ఆ పొలం కాడికి. మధ్యాహ్నం పూట నేనే వండి తీసుకుపోతున్నా. ఇక ఆయనకేం తెలుసు ముసలోనికి నన్ను మంచిగా వండి పెడుతుంది, పొద్దున కమ్మగా తింటుంది అనుకుంటుండో ఏమో కానీ ఏం కూరలు వండుతుందో ఏమో. ఒక్క ముద్ద నోట్ల పోతలేదు నాకేమో. ఈ రొట్టె ఎన్ని రోజులు తిందునో ఏమో. తింటున్నావే? రా వచ్చినావు, టైంకి వచ్చినావు. రా అయ్యా ఇంత తిందిరా నువ్వు కూడా. ఏమైందే ముఖం అంతా సీదా ఇచ్చినట్టు పెట్టినావు? ఏం కాలే, తింటావా? అన్నం వేసుకుతున్నా. డెహాక్ ఇప్పుడే వద్దు, ఆడ మోటార్ కాలిపోయింది సేన్ కాడ. ఇక ఆడ పోరలు ఉన్నాడు కదా మంచిగా చేస్తాడేమో, మనం తోలుకొని పోదాము ఏమైందో అని చెప్పి వచ్చిన. ఇక తిండి తర్వాత వచ్చి తింటా గాని. లేదయ్యా నువ్వు ఇప్పుడు తినవలసిందే, తినేసేవో. జరా ముఖం మంచిగా పెట్టి ఏందే గట్ల పెట్టినావు సీమల గురక తిన్నట్టు? నువ్వు చేసిన పనికి నాకు వచ్చే కోపానికి నిన్ను ఏం చేయాలో అర్థమైతలేదు. ఎప్పుడు వచ్చినా ముఖం మీద నవ్వు లేకుండా పోతుంది రోజు రోజుకు నీకు. జరంటూ వచ్చినాక తింటగా నేనైతే పోయేస్తా బయటికి. అబ్బా జరసేపు ఉండి తిని పోయినుంటే తెలిసేది నా బాధ ఎట్లుండో. తప్పుడు కాకుండా పోబట్టే చూడరాదు. ఏమైంది అత్తమ్మ? ఏమైంది చెప్పు. ఏమో చాలా సేపు నుంచి గులిగా పడుతుంది, తినబుద్ధి అయితే లేదు, మింగుడు పోతలేదు, ఏం కూరలు అనేసి ఏమో బాగా గులిగా పడుతుంది. ఇంటున్నా నాకు బయటకి వినిపిస్తున్నవి, బట్టలు ఆరేస్తున్నా కదా అని చెప్పి తప్పుడు కాకుటూకున్నా. ఏది చెప్పు, వండి పెట్టింది తిని ఉండొచ్చు కదా అత్తమ్మ. ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఏమైందా? కూరకి ఏమైందా? అన్నానికి ఏమైంది? తిననికే తిన్న పిల్లలు తినేసిపోలేదా ఇప్పటిదాకా? నీకు ఒక్కదానికి అదే వండి పెడుతున్నారా ఏంది? నేను తింటలేనా? పిల్లలు తింటలేరా? నా మొగడు తింటలేడా? నీకే చాలా ఇదైతుంది. ఎట్లా తీతున్నా? కూరలతో ఎట్లా పెట్టుకుందనా? ఎప్పుడు చేతున్నా? ఇదే ఉన్నట్టుంది నీకు. ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి నీకు. తిను, మూసుకొని తిను. నేనేమంటున్నానే అమ్మా, ఒక్క మాట ఎత్తి నిన్నంటినా ఒక మాట. నా లోపల ఏదో నేను మాట్లాడుకుంటున్నా, తింటున్నా, కమ్మని చేసినావు కానీ ఇంకా జరంతా ఉప్పు కారం తక్కువైంది అనేసి అనుకుంటున్నా గంటే. ఇంటనే ఉన్నా దొంగ మాటలన్నీ మాట్లాడతావు మళ్ళా సపడ కాకుండా. ఇప్పటిదాకా మా వస్తే కూడా నువ్వు తిను అని అలిగినావు. తినకపోతే ఏం చేస్తాడు? కమ్మగలేమనుకుంటున్నావా నువ్వు? కమ్మని చేసిన ఎట్లా చేసినా తినాలత్తమ్మా. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. లేదంటే వండుకొని తిను. ఊకే సాటిలు చెప్పుకుంటే ఉండడమే సరిపోతుంది నీకు. ఇది కమ్మగలేదు, అది కమ్మగలేదు. వండి పెట్టింది తిని ఉండలేరా? అందరి ఇళ్ళల్లో కూడా లేదు వండేస్తే అది తిని ఉంటారు అత్తమ్మలు. నువ్వేంది పెద్ద నోరు చేస్తావు? లేదంటే గుల్లుకుట్ట కూర్చుంటే పొద్దున్న లేస్తే ఇది కమ్మలేదు అది కమ్మలేదు అనుకుంటా తిని ఊకే ఉండక. చప్పుడు కాకుండా వండింది తిని ఉండు చెప్తున్నా. మంచిగా ఉండదు ఊకే లొల్లులు పెట్టుకుంటే. సరే పోయిగా ఊకే నా ముంగట నిలబడి అదోటి ఇదోటి ఏమనకు. నేను నిన్ను పిలిచి అనలేదు ఒక్క మాట కూడా. వస్తివి మొత్తుకోబడితివి. నేను కోసం అంతా కమ్మ వండి పెట్టాలంట. లెస్స పని టిక్క చేస్తుంది. 7 పనులు ఆనే ఉంటవి, అన్నీ నేనే చేసుకోవాలి. ఇక ఏమకంటే కమ్మ వండి పెట్టాలంట. ఇప్పటి నుంచి ఎట్లా వండినా తిని వండుకోవాలి. మాటకు మాట అంటారంటే అస్సలు మంచిగా ఊకునేదే లేదు. దీని కాదు అనేది, నా ముసలోని అనాలి. ఎక్కడ చూసుకోకుండా దీన్ని ఏరవడైతం రా నాయన అంటే వద్దు అని చెప్పేసి దీని ఇంట్లో పెట్టిండు. నాకు కడుపుకు దక్క పెడతలేదు. అది మంచిగా కమ్మ పుల్ల వండుకొని తింటుర్రు. నాకేమో గిట్లా రాత్రి తింటుంటే దాంట్లో గింతగా వేసిస్తుంది తింటున్నా. ముసలోడు ఎట్లా చేశారమ్మా దీన్ని పక్కన పెడదామంటే నకపాయే. కూడలాని అన్ని పనులు చేస్తుంది, కమ్మ వండి పెడుతుంది. నువ్వేం పని చేయకని తీర్పిచ్చే. ఇప్పుడు నేనేం వండనీకి లేకపాయే, వండుకొని తిననీకి లేకపాయే. అది వండిందే సప్పకూడు నేను తినవలసి వస్తుంది.
గింత కారం తగ్గుతలేదు గింత ఉప్పు తగ్గుతలేదు. హలో అల్లుడు గారు బాగుర్రా? బాగున్నా బాగున్నావా? బాగానే ఉన్నా. సుజాత మంచిగా ఉందా అయ్యా? మంచిగా ఉంది అత్తమ్మా. ఇగో అమ్మ మాట్లాడుతుందంట, ఇస్తున్నా చూడు, మాట్లాడు. సరే ఇప్పుడు మాట్లాడతాం. హలో హలో వదినా బాగున్నావా? బాగానే ఉన్నా. బాగున్నావురా? అన్న ఇట్లా బాగున్నాడా? బాగానే ఉన్నా వదినా. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా. అయ్యా పిల్లకు కనపొద్దులు కదా సుజాతకి, ఎట్లుంది కనుక్కుందాము అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నా. ఇక పని అయిపోయినాక నువ్వే చేస్తీవి. ఎట్లా మంచిగానే ఉందా సుజాత? ఆరోగ్యం బాగానే ఉందా? మంచిగానే ఉందిరా. ఇక అదే నిన్న దవాఖాన కాడ ఉన్నారంట వాళ్ళు. ఫోన్ చేసిర్రు నాకు, నొప్పులు వస్తున్నాయంట. ఇక నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి అలా అవ్వ ఫోన్ చేసింది. దవాఖానకి తీసుకొని పోతున్నాము జల్దీరా అని చెప్పి ఫోన్ చేసే ఇక పోయిర్రు వాళ్ళు. ఇక నేను పోతే ఎంబడెంబడే నేను పొలం కాడికి పోయినా. ఇక పొలం కాడ ఇంత తిని ఇట్లా కూర్చున్నాము. జరసేపటికి ఇక ఫోన్ వచ్చే. ఇక వస్తే ఏమో అబ్బా పిల్ల నుంచి ఫోన్ రావట ఈ టైంలో అనుకుంటే ఇంక అప్పుడే నొప్పులు వస్తున్నాయి అని చెప్పిర్రు వాళ్ళు. ఇక నేను దవాఖానకు నిన్ననే వచ్చిన, ఇన్నే ఉన్న దవాఖాన కాడ. ఇంకా ఇప్పటిదాకానే కొడుకు పుట్టిండ్రా. అయ్యో ఎంత మంచి శుభవార్త చెప్పినావు వదినా. అయ్యా సరే సరే మరి మేము కూడా వస్తాం పాటిగా. చాలా మంచి మాట చెప్పినావు వదినే. ఇంకా వారసుడు వచ్చిండు రాజేష్కి, ఇంకేంది కొడుకు వచ్చే. ఇక మస్తు మస్తు సంతోషం అవుతుంది పిల్లగానికి. ఇక ఉండరా? మస్తు సంతోషం అవుతుంది నాకైతే. సరే సరే ఉంటా మరి. మంచి గురుగా ఇద్దరు రా. ఎందుకో డాక్టర్ అమ్మ పిలుస్తుంది, పోతా. సరే సరే ఉంటా మరి. ఎవరమ్మా ఫోన్లో అంత సంతోషంగా ఉన్నావు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఎవరు చేసిరు ఫోను? ఇంకెవరు చేస్తారే నాకు ఫోను? మీ అత్త చేసింది. ఏంటంట? మంచి శుభవార్తనే. ఎంత మంచి సంతోషమైన శుభవార్త చెప్పింది మీ అత్త. ఏం చెప్పిందమ్మా? నాకు బాగా ఇచ్చి పెళ్లి చేస్తాను. నోరు తెరిస్తే ఎప్పుడు ఏదో ఒకటి అంటావా నేను? దొంగ ముఖం నానా. అయ్యో అమ్మ ఉష్టి జోక్ వేసిననే, దానికి అంత అదైపోతావేంది, అంత రియాక్ట్ అవుతావేంది? ఇటువంటి జోకులు వేస్తే జాడకట తిరిగేసి పడతానే ఉంటాయి బిడ్డ, చెప్తున్నా నీకు. సరే సరే పోనీ లేవే, నువ్వు ఊకే మరీ చేస్తావు. కామెడీ కూడా చేయొద్దమ్మా. సరే ఏంటా విశేషము? అంతగానం హ్యాపీగా ఉన్నా, హ్యాపీ మూడ్ పాడు చేసినట్టు ఇట్లా మాట్లాడి. సరే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే నేను కూడా హ్యాపీగానే ఉంటా. చెప్పు ఏంటో? ఈ బావకు కొడుకోటినంట. అమ్మయ్య ఎన్ని రోజులకో మా ఇంట్లో చిన్న పిల్లలది సౌండ్ వినబడవచ్చే. ఇక మా అన్న ఎంత సంతోషపడతాడో, వారసుడు వచ్చిండు మనవడు అని చెప్పి ఎంత ఖుషి అయిపోతాడో ఏమో. ఇక ఆ సంతోషము నేను చూడాలి మా అన్న ఫేస్ లో. బాగా సంపాదిస్తుంది కదా వ్యవసాయం చేస్తూ. ఇంకా చూడు పోయి ఇంకా కష్టం చేసిందంతా వాళ్ళకే కదా. చిన్న పిల్లవు చిన్న మాటలే మాట్లాడు స్వీటీ, చెప్తున్నా. అబ్బా ప్రతిదానికి రియాక్ట్ అవ్వకమ్మా. సరేలే వాళ్ళకు అది హ్యాపీనెస్, నీకెట్లయితుంది అంతగానం సంతోషపడుతున్నావు? నువ్వు ఇక కుళ్ళుకోవడవు మానేసుకో. ఇంకా ఇప్పటి నుంచి అన్నా మంచిగా ఉండడం నేర్చుకో. నువ్వేమన్నా అనుకోమ్మా, బావ విషయంలో నాకు అస్సలు ఇష్టం ఉండదు. బావ హ్యాపీగా ఉంటే నాకు కోపం వస్తుంది అప్పుడప్పుడు. ఈ అనవసరమైన సోది ఆపి పొయ్యి ఫ్రెష్ పైరాపో. అలా రెడీగా పెట్టినా తినేసేయి, ఏమన్నా వండి పెట్టేసినా తిను. ఇంక సంతోషానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు, బాధకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు. అయినా దీనికి నా పుట్టింటి మీద ఇంత కోపం ఏంటో నాకు అర్థం కాదు. ఒక సంతోషం వచ్చినా హ్యాపీగా ఉండదు, ఏందో అర్థం కాదు. బావ లైఫ్లో అన్నీ మంచిగా జరిగిపోతున్నవి నాకు ఎంత చిరాకు అనిపిస్తుందో. అసలు నన్ను చేసుకోరా అంటే చేసుకోకుండా దాన్ని చేసుకొని ఇప్పుడు ఇవన్నీ నా చెవులారా వినిపిస్తుంటే నాకు ఎంత విరక్తి పడుతుందో, కోపం వస్తుంది అసలు. మా బావ చేసిన దానికి ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత బాధ అవుతుందో. బాధకు మించిన కోపమే ఎక్కువగా ఉంటుంది. అయినా సరే బావతో మంచిగా ఉన్నట్టే ఉండి బావనే నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి. బావ చేసిన మోసానికి నేను ప్రతీకారం తీర్చుకునే తీరుతా. మంచిగా ఉండే చెప్తా ఆయన పని ఏందో. మంచిగా ఉండి బావని ఎట్లా బాధ పెట్టాలో చూస్తా.